ప్రతి మనిషి నిర్భయంగా జీవించాలనుకుంటాడు. ఈ నిర్భీతి, భయరహిత స్థితి మూర్తిమత్వం ద్వారా వస్తాయి. ఆ మూర్తిమత్వ వికాసంలోనే ఈ నిర్భీతి అనేటటువంటిది ఒక పాయగా ప్రవహించి వయసు పెరిగే కొద్దీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ భయరహిత స్థితికి చేరుతుంది. ఎందుకంటే చాలా అద్భుతంగా చెప్తాడు ఉమర్ ఖాయాం. మనం చూద్దాం. మరణ భయంబు నాకు అణుమాత్రము లేదు, మదీయ జీవ సంభరణ భయం ఉందంటాడు. జీవ సంభరణ భయం ఉంది తప్ప నాకు మరణ భయం లేదంటాడు. ద ఫ్లేమ్ ఆఫ్ లైఫ్ లైస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఈచ్ పాసింగ్ సెకండ్. ఆ ప్రాణజ్వాల దగదగా మండుతూ ఉండాలి. దాన్ని మనం ఎంతవరకు ఉంచుకోగలం అనేది సమస్య. దాని గురించి ఆలోచించటమే అప్రధానమైనటువంటి విషయం. జీవితంలో బ్రతికినంతకాలం ఏ భయరహిత స్థితిలో నిర్భీతితో జీవిస్తామో అదే బ్లిస్ఫుల్ లైఫ్ అని చెప్పేటటువంటి వాళ్ళు జన్మతస్తులు కూడా ఉన్నారు. ప్రతి వారి జీవితం ఆందోళనలకు, వేదనలకు, ఆవేదనలకు, పరివేదనలకు, సంవేదనలకు లోనవుతుంది. శరీరం రోగగ్రస్తమవుతుంది, శుష్కిస్తుంది, బలం తగ్గిపోతుంది, నిస్తేజమవుతుంది. అనారోగ్యానికి, వృద్ధత్వానికి, మరణానికి శరీరం ఆశ్రయమిస్తుంది. కానీ అంతర్దృష్టి గలవారిని, ఎవరికైతే మూర్తిమత్వ వికాసం ద్వారా అంతర్దృష్టి కలిగి ఒక స్థితికి చేరుతుందో మనస్సు, వారికి ఇవేమీ చేయలేవు. శరీరం ఒక ప్రమిదలో పోసిన నూనె లాంటిది, ఆత్మ ఒత్తి లాంటిది. నూనె వ్యయమైన కొద్దీ ఒత్తి దేదీప్యమానంగా వెలుగుతుంది. ఆత్మజ్యోతి ప్రజ్వలించాలంటే శరీరం నశింపక తప్పదు. ఇంతటి గంభీరమైన తాత్విక భావాలను దార్శనికులు చెప్పారు, శ్రమణులు చెప్పారు. అంటే ఇప్పుడు మన మనోవైజ్ఞానిక ప్రపంచంలో శాస్త్రజ్ఞులు పోషించినటువంటి పాత్ర ఆ రోజుల్లో మిస్టిక్స్, శమణక సన్యాసులు పోషించారు, సమాజంలో దార్శనికులు పోషించారు అని చెప్తున్నటువంటిది శాస్త్రం. ఎందుకంటే మనోవైజ్ఞానిక శాస్త్రం పెరిగిన కొద్దీ మనకు అర్థమవుతున్నది ఏమిటంటే ఆ మనోవిజ్ఞానం పెంపొందింపజేసి మనోవిజ్ఞాన శాస్త్రం ద్వారా ఒక ఆధ్యాత్మిక స్థితి, బహిరైత స్థితి చేరాలి అంటే మూర్తిమత్వం పరిపూర్ణమైనటువంటి వికాసం చెందాలి. మనిషి ప్రేమ, సౌహార్ద్రత, ఓర్పు, కరుణ, మైత్రి, శీలము, విశాల దృక్పథం, క్షమాగుణం ఉన్నటువంటి వారితో గడిపినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. వారితో గడిపినప్పుడు నీ మనసు ఉత్తేజం చెంది ఒక ఉద్ధృతమైనటువంటి స్థితికి, ఉన్నత స్థాయికి చేరి నీ మూర్తిమత్వ వికాసం అద్భుతంగా జరుగుతుంది. జరిగినప్పుడు ఈ భయరహిత స్థితి ఎవరికైనా ఏర్పడుతుంది. అయితే అనేక మంది ఈ భయరహిత స్థితి గురించి ఆలోచించినటువంటి వాళ్ళు బౌద్ధం వైపు ఎక్కువగా చూశారు. భయాన్ని జయించటం ఎలా అని చెప్పినటువంటి వాళ్ళు చాలామంది బుద్ధుణ్ణి ఈ విధంగా కోట్ చేశారు. వాళ్ళు ఆకలి అందరికీ ఉంటుంది, కానీ ఆకలిని జయించగలిగిన వాళ్ళు ఉన్నారు, లేదా ఆకలిని నియంత్రించగలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే అదొక చర్య. ఆ చర్య పరిణతి చెందినటువంటి ఒక స్థాయికి ఎవరైతే వస్తారో ఉత్తేజమైనటువంటి రీతిలో ఆ మూర్తిమత్వ వికాసం జరుగుతుందో వాళ్ళకి అది సాధ్యమని చెప్తాడు. ఆర్య సత్యాల గురించి చెప్తూ సర్వం దుఃఖం, సర్వం దుఃఖమయం, సర్వం దుఃఖ నిరోధం, సర్వం దుఃఖ నిరోధ మార్గం. దుఃఖానికి శారీరక, మానసిక కారణాలు అనేకం ఉంటాయి. ప్రకృతిని చూసి మనస్సును ఉత్సాహవంతం చేసుకుంటే దుఃఖం ఉపశమనం కలుగుతుంది. ఆకులో, మొగ్గలో, పువ్వులో, కాయలో, రెమ్మలో, వృక్షాకృతిలో సౌందర్యాన్ని చూడవచ్చు. వనదేవత ఆనందం అన్నింటికన్నా బాగుంటుంది. మానవుడు రెండింటిని శీఘ్రగతిని వదిలించుకోవాలంటారు దార్శనికులు. అవే మనోవైజ్ఞానికులు చెప్తున్నారు. ఒకటి విషాదం, రెండు
విషం. ఈ రెండు చాలా ప్రమాదకరమైనటువంటివి. ఈ విషాదాన్ని వదిలించుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి ఒక మూర్తిమత్తము వికాసనం జరగాలి. ఆ మూర్తిమత్త వికాసం జరిగేటప్పుడు ఏ విధంగా మనోవైజ్ఞానిక శాస్త్రం దీనికి ఉపయోగపడుతుందో మనం కొంతవరకు పరిశీలిద్దాం. ఇది వికాసాత్మకమైనటువంటి మనోవైజ్ఞం కావాలి, విజ్ఞానం కావాలి. వయస్సు మార్పులతో సంభవించే ప్రవర్తన మార్పులకు వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేస్తే వారు వాస్తవికమైనటువంటి పద్ధతిని చెప్పారు. జీవితం ప్రారంభ దశలో ప్రవర్తన, సామర్థ్యం అతివేగంగా మార్పు చెందుతాయి. అందుకే బాలుల్లో మనోవైజ్ఞానం గురించి మనం కానీ వారి మనసుల్లోకి మనం చొప్పించగలిగితే ఆ వికాసాత్మకమైనటువంటి శాస్త్రంలో అధిక భాగం వాళ్ళకి చేరుతుంది. అప్పుడు రెండో చివర వయస్సులో అంటే వృద్ధాప్యంలో సంభవించే మార్పులకు కూడా వీరు అధ్యయనం చేయగలుగుతారు. వికాసాత్మకమైన మనోవిజ్ఞానం ద్వారా వారు భయరహిత స్థితికి, నిర్భీతితో జీవించే స్థితికి, మరణానికి కూడా భయపడినటువంటి స్థితికి చేరుతారు. ఇప్పుడు పిల్లలకు చిన్నప్పటి నుంచి ఇది అలవాటు చేస్తే అది వటవృక్షంలా పెరిగి వయసు పెరిగినప్పుడు అతని మనసులో అసలు మరణం గురించి ఆలోచించి, భయం గురించి ఆలోచించేటటువంటి స్థితే ఉండకుండా పోతుంది. ఇది దార్శనికులు చెప్పారు ఈ మాట. అత్యంత ఆధునిక మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కూడా చెప్పారు. అయితే ఈ మూర్తిమత్వ నిర్మాణంలో ఈ మనోవిజ్ఞానం ఏ విధంగా ఇటువంటి స్థితిని తీసుకురాగలుగుతుంది చూద్దాం. మూర్తిమత్వ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు చికిత్సని మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుల అభిరుచులు ఒకరి పరిధి నుంచి మరొక పరిధికి వ్యాప్తి చెందుతాయి. ఇద్దరికీ ప్రాథమికంగా కావాల్సింది ఏమిటి అంటే వ్యక్తి విషయమే. అయినప్పటికీ ప్రాముఖ్యం ఇవ్వడంలో ఇద్దరికీ తేడా ఉంది. మళ్ళీ మీకు చెప్తున్నాను. మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుల అభిరుచులు, చికిత్సాపూర్వకమైనటువంటి మనోవిజ్ఞానం కలిగినటువంటి వారు దారులు వేరైనా పరిధిలో ఒక స్థాయికి వచ్చేటప్పటికి వారిద్దరికీ కావలసినటువంటి వ్యక్తి విషయమే, వ్యక్తి భయరహిత స్థితికి చేరటమే. అయితే ఇందులో చికిత్సా మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు, సైకియాట్రిస్ట్ అంటాం మనం, వారి శాస్త్రజ్ఞానాన్ని వారు ఒక ప్రవర్తనోపశమనానికి అనుసరిస్తారు. కానీ వారిది ఉపశమనం కలిగించేటటువంటిది మాత్రమే. కానీ మూర్తిమత్వ వికసనం జరిగించేటటువంటి దానికి దార్శనికులు, ముఖ్యంగా గొప్పదైనటువంటి కవులు, పండితులు, కళాకారులు మనోఫలకం మీద ఒక చిత్రాన్ని దృష్టించి తద్వారా మనిషిని భయరహిత స్థితికి, నిర్భీతితో జీవించేటటువంటి కళకు తీసుకెళ్తారు. అందుకే ఈ పర్సనాలిటీ ట్రైట్స్, మూర్తిమత్వ లక్షణాంశాలను, ప్రవర్తనను అధ్యయనం చేయాల. మూర్తిమత్వ మనోవిజ్ఞాన శాస్త్రం ఎంతో విస్తృతమైన వ్యూహాలను ఉపయోగిస్తారు. సహజ సన్నివేశాల్లో జాగ్రత్తగా పరిశీలిస్తే మనం మనిషి తాలూకా ప్రవర్తనలను మనం రికార్డు చేయొచ్చు. మనిషి మనసులోకి దూరి అంతర్గతంగా ఆంతరిక ప్రపంచంలోకి దూరి లేదా మనోఫలకంలోకి దూరి మనం చాలా విషయాలను గమనించలేకపోవచ్చు. కానీ ప్రవర్తన ద్వారా, ఆ ప్రవర్తన తద్వారా అతని అంతశ్చేతనంలో ఎటువంటి ప్రవర్తన రీతులు ఉన్నాయి, ఎటువంటి అంశములు ఉన్నాయనేది చాలా వరకు మనోవిజ్ఞాన శాస్త్రం గ్రహించగలుగుతుంది. సామాన్య వ్యక్తుల ప్రవర్తనను అర్థం చేసుకోవటానికి మనం వర్తించేటటువంటి సాధారణ సూత్రాలను మూర్తిమత్వ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ప్రయోగాలు కూడా చేస్తాడు. అయితే అటువంటి ప్రయోగాలు నియంత్రిత పరిస్థితుల్లో ప్రయోగశాలలో జరుగుతాయి. వాటిని మనం విస్తృతమైనటువంటి మార్గాల ద్వారా కానీ, విస్తృతమైనటువంటి విషయంగా కానీ మనం తీసుకోలేం. ఎందుకంటే మనిషి మూర్తిమత్వ వికాసానికి, ఆ వికాసాత్మక మనోవిజ్ఞానాన్ని సంపాదించడానికి ఎన్నో నిర్ణయాత్మకమైనటువంటి ఎన్విరాన్మెంట్స్ సమాజంలో ఉంటాయి. ప్రాథమికంగా సమాజం, తాను పెరిగిన వాతావరణం, తన మనోఫలకంపై పడినటువంటి పుస్తకాలు, ప్రభావం, సిద్ధాంతాలు,
ఈ మూర్తిమత్వ విశ్లేషణ గురించి ఫ్రాయిడ్ చెప్పేది ఏంటంటే అనేక ప్రవర్తన అభివ్యక్తాలు, మేనిఫెస్టేషన్ ఆఫ్ బిహేవియర్స్ అచేతన ప్రేరకాల తాలూకా ప్రకటనమే. ఇది మరొకసారి చెప్తాను. మూర్తిమత్వ సిద్ధాంతాలంటే వ్యక్తి ప్రవర్తనను నిర్ణయించే అంశాలకు సంబంధించిన సాధారణ ప్రవచనాలు. ఫ్రాయిడ్ మానసిక విశ్లేషణ మూర్తిమత్వ సిద్ధాంతం చెప్పేది ఏంటంటే అనేక ప్రవర్తన అభివ్యక్తాలు అచేతన ప్రేరకాలు మాత్రమే. దే ఆర్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ బిహేవియర్. ప్రవర్తనను ప్రాథమికంగా నిర్ణయించేది అభ్యసనం, అలవాటు లేదా ప్రాక్టీస్. ప్రవర్తనను ప్రాథమికంగా నిర్ణయించేది అభ్యసనం, ఉద్దీపన, ప్రతిస్పందన సిద్ధాంతాలు దాన్ని నొక్కి ఒక్కాణిస్తున్నాయి. అందువల్ల అభ్యసనమని దేన్ని మనం ఒక్కాణిస్తున్నామో మూర్తిమత్వ సిద్ధాంతంలో తరచుగా సమాచార అన్వేషణలో ఫ్రీ అసోసియేషన్ విధానాన్ని ఫ్రాయిడ్ వినియోగించాడు. ఇది ఉద్దీపన, ప్రతిస్పందన, సైద్ధాంతికుడు నియంత్రిత ప్రయోగాలను వాడతాడు. అయితే సిద్ధాంతం ఏదైనా, పద్ధతులు ఏవైనా మూర్తిమత్వం మీద ఒక సైద్ధాంతికుడు, మనోవైజ్ఞానిక సైద్ధాంతికుడు చెప్పినటువంటిది ఫైనల్గా ఏమిటే ఒక వ్యక్తి ప్రవర్తన కారణాలను అవగాహన చేసుకోవడానికి, వర్ణించటానికి జరిగే ప్రయత్నమని చెప్తాడు. మానసిక సామర్థ్యాన్ని కొలిచే ఇతర యంత్రాలు ఇవన్నీ ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో వచ్చి ఉండవచ్చు, కానీ అవి సంపూర్ణమైనటువంటివి కావు, కొలవలేవు. కొలవగలిగినటువంటిది నిదానమైనటువంటి సాధనం మనిషి ప్రవర్తన, మనిషి చూపించే జాలి, కరుణ, సమాజంపై ఉన్నటువంటి దృష్టి, తన జీవన దృక్పథం. ఆ జీవన దృక్పథంలో ఎటువంటి మూర్తిమత్వాన్ని తనకై తాను నిర్మించుకున్నాడు, ఎవరి ప్రభావం వల్ల నిర్మించుకున్నాడు. కొంతమంది తాత్వికవేత్తల ప్రభావమా, తనకై తాను చదువుకుని నేర్చుకున్న విజ్ఞానమా, లేదా ఇతరులు గొప్ప పండితుల వద్ద కానీ లేదా యోగుల వద్ద కానీ నేర్చుకున్నటువంటిదా? ఈ ప్రభావాలన్నింటి కలయిక ద్వారా సంపూర్ణ మూర్తిమత్వ వికాసం ఏర్పడుతుంది. కేవలం ఒక శాస్త్రం కానీ ఒక శాస్త్రీయ పద్ధతి ద్వారా కానీ పూర్ణం ఆ మూర్తిమత్వ వికసనం జరగదు. మూర్తిమత్వ వికసనం జరగాలి అంటే చాలా ప్రయత్నం జరగాలి. తల్లిదండ్రులు, సమాజం, విద్య ఇవన్నీ కలిపి ఒక పరిపూర్ణమైన మూర్తిమత్వ వికసనానికి దోహదం చేసినప్పుడు మనిషి తప్పకుండా తను పెరిగేటటువంటి వయస్సును బట్టి తనకై తాను నిర్మించుకొని ఒక భయరహిత స్థితికి చేరి నిర్భీతితో జీవించవచ్చు. నిర్భీతి, భయం అనేటటువంటి ఎరుగని స్థాయికి మనిషి పెరగవచ్చు. ఇది మనోవైజ్ఞానిక శాస్త్రం చెప్తున్నటువంటిది. పెద్ద దార్శనికులు, అద్భుతమైన మేధో సంపత్తి కలిగిన దార్శనికులు కూడా చెప్పారు. అంటే నిర్భీతి, భయరహిత స్థితికి చేరాలి, నిర్భీతితో జీవించాలి అంటే పరిపూర్ణ మూర్తిమత్వ వికసనం జరగాలి. దాని బాధ్యత విద్య, సమాజంలో ఉండేటటువంటి వాతావరణం ఇవన్నీ కలిసి సృష్టించినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఇది జరగాలి అంటే ప్రజ్ఞ, కరుణ అనేటటువంటి రెండు గొప్ప బీజాలు మనస్సులో చిన్నపిల్లల దగ్గర నుంచి యువకుల్లో నాటి దాన్ని వటవృక్షంగా పెంచినప్పుడు మాత్రమే సమాజానికి ఉపయోగకరమైనటువంటి వికసితమైనటువంటి ప్రజ్ఞతో కూడినటువంటి మూర్తిమత్వం ఏర్పడుతుంది. ఆ మూర్తిమత్వం సోషల్ బ్యాలెన్స్, సోషల్ ఈక్విలిబ్రియం కోసం మనోవిజ్ఞాసం ద్వారా తన ఇండివిజువల్ సైకలాజికల్ ఈక్విలిబ్రియం ఇవి వస్తాయి. తద్వారా నిర్భీతిగా జీవించే స్థితి ఎందుకు కోరుకుంటున్నామంటే సమాజంలో భయం లేకుండా వాస్తవాన్ని వాస్తవంగా చెప్పగలిగేటటువంటి ఒక ధైర్యం, భయరహిత స్థితి సమాజానికి వచ్చినప్పుడు మాత్రమే ఆ సమాజం పరిఢవిల్లుతుంది, ముందుకు సాగుతుంది, నిజమైన చర్చ జరుగుతుంది, నిజమైనటువంటి అప్రోచ్, ఒక పదం ఏర్పడుతుంది గమనానికి. ఇది నా ముఖ్యమైనటువంటి నా రిక్వెస్ట్ ఏమిటంటే యువతకి చదవండి, వీలైనంత వరకు
తెలుగులో ఉన్నది కూడా చాలా ఉన్నది. మనోవిజ్ఞాన శాస్త్రం గురించి, మనోవిజ్ఞాన శాస్త్రం మూర్తిమత్వం గురించి బౌద్ధులు చెప్పారు. దర్శన శాస్త్రాలు చెప్పాయి. గీతలో కూడా చెప్పబడింది. అన్ని గ్రంథాల సముచ్చయం సమన్వయం చేసి చదవండి. మీకు తప్పకుండా ఇది అలవరుతుంది. నిర్భీతితో జీవించగలుగుతారు. నిర్భయంగా మీ అభిప్రాయాలు చెప్పగలుగుతారు. సమాజానికి ఉపయుక్తమైనటువంటి మంచిని చేయగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.